హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఢాబా స్టైలు బటర్ నాన్ విత్ ఎగ్ బుర్జీ కర్రీ ఎలా చేయాలనేది చూసేద్దామా. ముందుగా మనం ఒక 2 కప్పులు మైదా తీసుకున్నానండి. 1 స్పూను షుగరు, హాఫ్ టీ స్పూను సాల్ట్ అండ్ సరిపడంత వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్, తర్వాత మనకి ఈస్ట్, మనకి ఏదైతే బ్రెడ్లోని వేస్తారు కదా అదే అనమాట. అంటే సాఫ్ట్గా ఉండడం కోసం అనేసి నేను కాస్త ఒక హాఫ్ టీ స్పూను ఈస్ట్ కూడా వేసాను. ఇప్పుడు మనం అవన్నీ బాగా కలుపుకొని సరిపడంత వాటర్ వేసుకొని చక్కగా మనం చపాతీ ముద్దలా కలుపుకుందాము. ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగానే వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని దీన్ని కాసేపు ఒక 10 నిమిషాల వరకున పక్కన పెట్టేద్దాము. ఇది చక్కగా పొంగి మనకి నాన్స్కి మెత్తగా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ 3 గుడ్లని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. వాటిని శుభ్రంగా మనం ఇలాగా ఏదైతే స్లైసెస్ది ఉంటుంది కదా, ఆనియన్ స్లైసెస్ది, దాంతో దీన్ని బాగా చక్కగా కీమాలా చేసుకుందాము. ఇలాగా చక్కగా మొత్తం అన్నీ కూడా 3 ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఇలా కీమాలా చేసి పక్కన పెట్టుకుందాము. ఇది ఢాబా స్టైల్ అనేది చాలా మన ఇంట్లో చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఎప్పుడూ మనం ఢాబాకే వెళ్ళి తినాలని ఏమీ లేదు. ఇలా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్గాన కాస్త ఓపికగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, నేను ఈ 3 గుడ్లని కూడా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలి. ఇలా చూసా చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం ఇవి బాగా ఆయిల్లోని ఫ్రై అయిపోవాలండి. అంటే కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని, తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇవి ఇలాగా ఆయిల్లోని బాగా ఫ్రై అయ్యి మగ్గడం వల్ల బాగుంటుంది. ఇందులో కొంచెం ఏంటంటే మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా తొందరగా వేగి మంచి కలర్ వస్తుంది. ఇలాగ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాము. ఇలా చూసారు కదా, ఫ్రై అయ్యాక ఆయిల్ చక్కగా బయటకు కనబడుతుంది. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకుందాము. ముందుగా మనం చికెన్ మసాలా వేసుకుందాము, ఒక హాఫ్ టీ స్పూను. నెక్స్ట్ దీంట్లోని ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను. నెక్స్ట్ జీరా పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము. ఈ మసాలాలన్నీ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో మనం కారం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం. ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా, కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే మసాలాలన్నీ బాగా పట్టి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాము. ఇలాగా చూసారు చక్కగానే ఈ మసాలాలన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటానండి. చాలామంది కొత్తిమీర అనేది లాస్ట్లోనే గార్నిషింగ్కి వేసుకుంటారు. నేను మాత్రము ముందే ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటాను. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ చక్కగా మసాలాలన్నీ పట్టడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం గుడ్లని ఏవైతే చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులోని వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ ఎగ్స్ కూడా చక్కగా ఆయిల్లోని ఇప్పుడు ఆనియన్స్ అవి ఏవైతే బాగా వేగాయో అందులోనే ఇవి కూడా ఈ ఎగ్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అంతా మసాలాలన్నీ బాగా కలవడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్తో పాటు మంచి కలర్ఫుల్గా కూడా కనబడుతుంది. చూసారా ఇది చక్కగా ఎంత బాగుందో, మంచి కలర్గాన. ఇప్పుడు దీంట్లోనే సరిపడా అంత వాటర్ వేసుకుందాము. ఆల్రెడీ అంటే ఎక్కువ మనకేం వాటర్ పడ్డదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆనియన్స్ అవి బాగా వేగాయి, ఎగ్స్ కూడా బాయిల్ అయిన ఎగ్స్ కాబట్టి కొంచెం మనకి నాన్స్కి గ్రేవీ కావాలి కదా, గ్రేవీకి సరిపడే అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చక్కగా మసాలాలన్నీ బాగా కలిసి కుక్ అయ్యేటట్టుగా అందాక మూత పెట్టుకొని కాసేపు ఒక్క 5 and 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. చూసారా, మనకి ఒక 10 మినిట్స్ నేను కుక్ చేశానండి.
ఇలా కుక్ చేయడం వల్ల ఇందాక కొంచెం కలర్ వైట్గా కనిపించిన ఇప్పుడు మసాలాలన్నీ ఎగ్స్ బాగా పట్టాయి కదా. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం నాన్స్ రెడీ చేసుకుందాము. నేను ఇందాక చపాతీకి ముద్ద ఏదైతే కలుపుకున్నానో ఇప్పుడు చూసారా చపాతీ కాస్త పొంగి చక్క ఫ్లఫీగా తయారయ్యింది. దీన్ని మనం బాగా మళ్ళీ మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న ఇప్పుడు ఈ నాన్స్ అది ముద్ద ఏదైతే ఉందో దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము. ఇలాగా ఉండలుగా చేసుకున్నవన్నీ కూడా ఈ అన్నీ మొత్తం చక్కగా నాన్స్కి పాముకొని మనం పక్కన పెట్టుకుందాము. యాక్చువల్లీ ఈ బాల్స్ అనేది మనం ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న వెంటనే మనం పామేసుకోవాలి. అంటే నాన్స్కి కావాల్సిన విధంగా పాముకోవాలి. లేదు అంటే కాసేపు మళ్ళీ ఇది ఇలా ఉండలు చేసి పక్కన రెస్ట్ ఇచ్చాము అని అంటే మళ్ళీ ఇవేంటంటే పొంగిపోతాయి అన్నమాట, పొంగుతాయి. మనకి ఎలాగైతే బేకరీ వాళ్ళు బ్రెడ్ ఎలా చేస్తారో అలాగ మళ్ళీ ఫ్లఫీగా తయారవుతుంది. అలా కాకుండా మనం వెంటనే ఇలాగ చపాతీలాగా పాముకోవాలి. ఇలాగ నేను మనకి నాన్స్ అనేది రౌండ్గా రావాలి, షేప్ రావాలని ఏమీ లేదు. మీకు నచ్చిన షేపు, ఎగ్ షేపు లేకపోతే స్క్వేరు, ట్రయాంగిల్ మీకు నచ్చిన షేప్లో మీరు చక్కగా పాముకొని వన్ సైడ్ని వాటర్ రాయాలి. వాటర్ రాసి ప్యాను హీట్ ఎక్కాక ప్యాన్ మీద పెట్టుకుందాము. ఇలా చూసారా వన్ సైడ్ వాటర్ రాసిన తర్వాత పైన చక్క బబుల్స్ లాగా చక్కగా పొంగుతున్నాయి. నాన్స్ అనేది మన దగ్గర నాన్ అనేది మనకి భాండీ అంటారు కదా, అలాంటివన్నీ మన దగ్గర ఉండవు. లేదంటే మనం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ లేదంటే ప్యాన్ ఈజీ అనమాట. మనకి ఇలా ప్యాన్ పెట్టుకొని వన్ సైడ్ కాల్చుకున్నాక తర్వాత ఇలాగ జాలి ఉంటుంది కదా, దాని మీద ఇంకో వైపు కూడా చక్కగా కాల్చుకుంటే ఏంటంటే మనకి ఢాబా స్టైల్ బటర్ నాన్, ఢాబా స్టైల్ అనొచ్చు లేదంటే రెస్టారెంట్ స్టైల్ అనొచ్చు, మనకి ఎలాగ కావాలంటే అలాగ బటర్ నాన్ రెడీ అయిపోతుంది. ఇంకా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వెళ్దాము, రెస్టారెంట్ వెళ్దాము అన్న మాట అనరు. మనమే రెస్టారెంట్ స్టైల్లోని చక్కగా బటర్ నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను బటర్లోని కాస్త కొత్తిమీర వేసి చక్కగా కలుపుకొని ఇలాగ నాన్స్ని బటర్ తోటి రాసుకున్నాను. ఇలాగ మనం చేసుకున్న ప్రతిదీ కూడా బటర్ ఇలా రాసుకోవడం వల్ల చూసారా అచ్చం ఇంకా రెస్టారెంట్ స్టైల్లోనే ఉన్నది కదా. అండ్ మీరు కూడా చక్కగా ఇంట్లో చేసుకొని హ్యాపీగానే ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మనం ఇది కర్రీ కూడా ఇలాగ మనం బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉన్నది కదా, అచ్చం రెస్టారెంట్ స్టైల్. ఓకేనా. ఇప్పుడు మనం ఈ మొత్తం మనకి కావాల్సినంత కర్రీని ఒక బౌల్లో వేసుకొని దాని మీద కాస్తంత కొత్తిమీర, ఆనియన్స్ కూడా పెట్టుకొని చక్కగా మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫుల్గా తిని ఎంజాయ్ చేయండి. నేనైతే మా పిల్లలకి మా హస్బెండ్కి అందరికీ పెట్టి వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనం ఇంకా రెస్టారెంట్కే వెళ్ళవసరం లేదు, అమ్మాయి ఒక మంచి షెఫ్ అనేసి నాకు ఒక పొగడతలతోటి ముంచేశారు. ఓకేనా. మీరు కూడా మీ ఇంట్లో చేసి పొగడతలతోటి మునిగిపోండి. ఓకేనా. నేను ఇలాగ అంటున్నానని కాదండి, ఒక్కసారి మీరు ఇంట్లో చేయండి. ఒక్కసారి ట్రై చేయడం వల్ల తప్పేం లేదు కదా. కాబట్టి నేను చేసిన విధంగాన మీరు కూడా ఇంట్లో చేసి ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కూడా ఉంది కదా. ఓకేనా. మీరు చేసి నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ.